ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి కరోనా వైరస్ గురించి ఎక్కడ చూసినా న్యూస్, టీవీ, ఫేస్బుక్, వాట్సాప్ ఏది ఓపెన్ చేసినా కూడా దాని గురించి చెప్తూ చాలా భయాందోళనకరమైనటువంటి వార్తలు వింటూ ఉన్నాం. మరి దానికి ఏ విధమైనటువంటి వ్యాక్సిన్ ఇంతవరకు కనిపెట్టలేదని చెప్పి అంటూ ఉన్నారు. మనం యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుగా అంగీకరించినప్పుడు ఆయన రక్తం కింద మనం ఉంటాం కాబట్టి మనకి అది ప్రొటెక్షన్ ఉంటుంది. సో మేము ఒక వ్యాక్సిన్ లాంటిది తయారు చేస్తాం బైబిల్ వాక్యాల నుంచి. మరి ఈ వ్యాక్సిన్ మీరు ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అనేటువంటిది మన జీవితంలో ప్రవేశించదు. కాబట్టి కరోనా వైరస్ ఎఫెక్ట్ రాకుండా, అది మన మీద దాని ప్రభావం చూపకుండా ఉండటానికి బైబిల్ గ్రంథం నుంచి మరి కొన్ని వచనాలతో కూడినటువంటి ఒప్పుకోలను మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. దయచేసి నేను చెప్తాను, రెండోసారి చెప్పినప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించండి. ఈ కరోనా వైరస్ సోకకుండా మరి రక్షణ కొరకు ఒప్పుకోలేదు నేను చెప్తాను, నాతో మీరు చెప్పండి అందరూ. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 1వ వచనం ప్రకారము, కీర్తనల గ్రంథం 91 వచనం ప్రకారం, మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. నేను సర్వశక్తుడైన దేవుని, నేను సర్వశక్తుడైన దేవుని చాటున ఉన్నాను. చాటున ఉన్నాను. ఏ వైరస్ అయినా నన్ను తాకుటకు ముందు, ఏ వైరస్ అయినా నన్ను తాకుటకు ముందు ఆయనను తాకాలి. ఆయనను తాకాలి. అలా వచ్చే అవకాశమే లేదు. అలా వచ్చే అవకాశమే లేదు. కాబట్టి నేను నిర్భయముగా ఉన్నాను. కాబట్టి నేను నిర్భయముగా ఉన్నాను. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండును. ఆయన దూత కావలిగా ఉండును. కావున ఆయన దూతలు నన్ను రక్షించును. కావున ఆయన దూతలు నన్ను రక్షించును. కీర్తనలు 91వ అధ్యాయం 2-10 వచనాల ప్రకారం మనం చూసినట్లయితే, ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నా కోట, నేను నమ్ముకొను దేవుడని, నేను నమ్ముకొను నా దేవుడని, నేను యెహోవాను గూర్చి, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి, వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. నన్ను రక్షించును. నా ప్రభువు శత్రువు యొక్క ఊరి నుండి, నా ప్రభువు నా శత్రువు యొక్క ఊరి నుండి, ప్రయత్నముల నుండి నన్ను విడిపించును. నన్ను విడిపించును. ఆయన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయం కలుగును. ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. నాశనకరమైన తెగులు రాకుండా, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. నన్ను రక్షించును. రాత్రివేళ కలుగు భయమునకైనను, రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నేను భయపడుకుందును. నేను భయపడుకుందును. నా ప్రక్కన 1000 మంది పడినను, నా పక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000 మంది కూలినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము కరోనా వైరస్ నా యొద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవే నా ఆశ్రయము అని, నేను మహోన్నతుడైన దేవుణ్ణి నాకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాను. నాకు అపాయమేమీ రాదు. ఏ తెగులును, ఏ వైరస్ కూడా నా గుడారమును సమీపించదు. నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనం 13వ వచనం చూసినట్లయితే, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఈ వాక్యం ప్రకారము యేసయ్య రక్తము నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, నా ద్వారబంధముల మీద ప్రోక్షిస్తున్నాను.
యేసయ్య రక్తము నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, నా ద్వారబంధముల మీద ప్రోక్షిస్తున్నాను. ఏ రోగము, ఏ వైరస్ మా దరికి రావు. ఎందుకంటే నన్ను వైరస్ తాకుటకు అధికారము లేదు. యేసు నామములో దాటిపోవలసిందే. యేసయ్య రక్తంలో ఉన్న శక్తిని నేను విశ్వసిస్తున్నాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారం యేసయ్య పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను. అన్న ఈ వాక్యమును నేను నమ్ముచున్నాను. వాక్యము నా యందు నిలిచి శరీరమునకు వైద్యముగాను జీవముగాను పనిచేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి మేము ఇంతవరకు చెప్పినటువంటి ఈ యొక్క కరోనా వైరస్కి సంబంధించినటువంటి ఒప్పుకోల్ని ఈ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా కింద, మీకు అక్కడ ఆ టైపింగ్ అంతా మేము పెడతాము. మీరు అక్కడ చూసి చదువుకోవచ్చు. లేదా జీసస్ ఆల్మైటీ గాడ్ ఫేస్బుక్ పేజ్ చూసినట్లయితే అక్కడ కూడా మీకు ఈ మ్యాటర్ అంతా కూడా మేము టైప్ చేసి అక్కడ పెడతాం. ఒకవేళ మీరు మాతో ఏకీభవించినా మంచిదే, లేదంటే డిస్క్రిప్షన్లో చూసి దాన్ని చదువుకున్నా పర్వాలేదు, ఫేస్బుక్లో చూసినా మంచిదే. ఒకవేళ మేము చదువుతున్నప్పుడు మాతో ఏకీభవించినా కూడా ఓకే. మన డిస్క్రిప్షన్లో మీరు చూడవచ్చు. మీరు ఈ యొక్క ఉపకూలంతా మేము కింద పెడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.